నిన్నేనయ్యా వెతుకుతున్నా. చెప్పండి అన్నా. ఏం లేదు, చిన్న సమాచారం. రావయ్యా. ఏంటి శేఖర్, హార్బర్ నుంచి ఏ సరుకు కూడా నేను అడగకుండా బయటికి వెళ్ళట్లేదంట? ఆ చైలేని వెంకటేశన్ ఉన్నాడు కదా, వాడే చెప్పాడు. అరే, ఏది ఎలా పోతే మనకెందుకో. నెల అయితే కరెక్ట్గా మీ ఖజానా నిండుతుంది కదా. వదిలేండి ఎస్పీ సార్, ఊరికే. విషయం చెప్పండి అన్నా. ఏం లేదు, మన శ్యామల సేటు కూతురికి నెక్స్ట్ వీక్ మ్యారేజ్. ఇప్పుడు కూతురు ఇంట్లో లేదు, కారు డ్రైవర్తో లేచిపోయిందయ్యా. అదే నువ్వేదైనా. ఏ ఎస్పీ సార్ ఏమైనా చేయొచ్చు? అమ్మాయి మ్యాటర్ అయ్యా, వచ్చే వారం పెళ్లి పెట్టుకుని ఎప్పుడు పోయి ఎఫ్ఐఆర్ అది ఇది అంటూ కరెక్ట్ కాదయ్యా. ఏం చేద్దాం చెప్పండి అన్న. వాడిని చంపేసే శేఖర్, చంపి పాడేసేయి. నా కూతుర్ని వాడు మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు శేఖర్. నన్ను డబ్బడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు ఒకే కూతురు శేఖర్, తనని కాపాడివు శేఖర్. ఆడి ఫోటో ఏమైనా ఉందా? ఇదిగో ఇదిగో శేఖర్, వీడే ఆ మనిషి. ఒకే ఒక కూతురు, దాన్ని చంపేశాడు. ఒకే కూతురు శేఖర్, దాన్ని చంపేసి నాకు ఎవరూ లేకుండా నన్ను ఒంటరి వాడిగా చేశాడు. వీడిని వదలకూడదు శేఖర్, నువ్వు వదలకూడదు. ఎంత అక్క? 87 రూపాయలు. చిల్లరుందా? అందరూ 1000 రూపాయలు ఇస్తే నేనడికి చిల్లరకి. అన్నా, వాడు వెళ్ళిపోతున్నాడు, వేసేద్దామా? పోనీ వదిలే మారా. ఎవరు చూడలేదు కదా? ఏం భయపడకు, ఎవరు చూడలేదులే. ఎప్పుడు తాళి కడతా? కడతానులే, ముందు తిను. లేదురా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఏంటి? ఏంటో చెప్పు. ఏంటని అడుగుతున్నానా? ఏ ఎవరు ఎవరు ఎవరది? ఎవరు 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 అడుగుతున్నారుగా? ఎవరు? వద్దు, దగ్గరికి రావద్దు. అమ్మాయిని బండ్లో పడే. అదే ఏరా, సేటు బండి తోడడానికే కదా జీతం ఇస్తున్నాడు, ఆయన కూతురు లేపుకొచ్చేసావు. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? కొడతావా ఏంటి? 5 దెబ్బలు కొడతావా? 10 దెబ్బలు కొడతావా? ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. సేటుతో 50 లక్షలకి మాట్లాడుకుంటాను. కొట్టుకో, కొట్టు కొట్టు కొట్రా, కొట్టు కొట్టు. రే, ఏదో వీడియో తీసావంట, సీడీ ఎక్కడ్రా? శేఖర్, నేను అన్నీ సేఫ్టీగా దాచిపెట్టాను. నువ్వు ఏమీ చేయలేవు, నా వెంటకు కూడా పేకలేవు.
నేను ఒక సైగ చేశాననుకో మొత్తం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్ ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. సేట్ని మర్యాదగా డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పు. ఆ తర్వాత తనకి నచ్చిన కుర్రాడితో తన కూతురికి దూమని పెళ్లి జరిపించుకోమని చెప్పు. నేనేమీ అడ్డురానయ్యా. నా చేతికి అందిన డబ్బుతోటి ఎక్కడో ఓ చోట ప్రశాంతంగా బతికేస్తాను. ఏంటి ఏమంటావు? మూడో కన్నే తెరిచెను రుద్రుడు అగ్నికి ఆహుతి అయ్యను కాముడు. మూడో కన్నే తెరిచెను రుద్రుడు అగ్నికి ఆహుతి అయ్యను కాముడు. వచ్చాడే మనసే మరచి హింసే వలచి వచ్చాడే, మనిషే మారి మృగములాగా వచ్చాడే. మనసే మరచి హింసే వలచి వచ్చాడే, మనిషే మారి మృగములాగా. దాహం ధనదాహం వేటే తన ధ్యేయం, దాహం ధనదాహం వేటే తన ధ్యేయం. అంతేది హలో, బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు. హలో సార్, ఐఎమ్ రంగనాథ్ ఫ్రమ్ ఐసీబీ. ఇదిగోండి సార్, సిటీలో మా బ్యాంకు ద్వారా ఇచ్చిన లోన్స్ చాలా కలెక్ట్ కాకుండా ఉన్నాయి. మీరు కలెక్ట్ చేసి ఇస్తే ఒక లోన్కి 10% కమిషన్ ఇస్తాం. ఏమంటారు సార్? ఆ ఫైల్ ఇవ్వండి. దీనిలో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. అన్నా మురుగేశనా సంతకం పెడుతున్నాడు. బయలుదేరెను కోసమే కొదమ సింహమే అడుగు అడుగులో మృత్యు గీతమే ఉరుము ఉరుముల శ్వాసనాదమే. ఎవరిని ఎవరిని వదలడు వదలడు కరుణను జాలిని చూపడు చూపడులే. సార్ బండి వస్తుంది సార్. పదండి పదండి. పదండి. అందరు డ్రైవర్లు దిగమని చెప్పండి. ఆపరా. ఆపు బండి. రేయ్, ఎక్కడి ఆ వాళ్ళ సంగతి చూడు. అందరూ త్వరగా దింపండి. దింపండి. తీసుకురండి. డ్రైవర్లు దిగాలి. దిగండి. డ్రైవర్లందరూ అందరూ దిగండి. ఇసుక అక్రమ రవాణాన్ని ఎందుకు ప్రభుత్వం చట్టవిరుద్ధం అంటుందంటే, ఇసుక ఒక అపురూపమైన వస్తువు. నది ఒడ్డున దొరికేది 5 అడుగుల నుంచి 10 అడుగుల వరకే దొరుకుద్ది. 15 అడుగులకు పైన కూడా దొరుకుద్ది. కానీ అది కొద్ది స్థలాల్లోనే. కానీ ఇటువంటి ఇసుక దిబ్బలు ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? దాదాపు 10,000 సంవత్సరాలు. ఈ ఇసుక దెబ్బలే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్లని అందిస్తున్నాయి. సముద్రపు నీరు మంచినీటితో కలవకుండా కాపాడుతూ ఉన్నాయి. వాటిని మనమే నాశనం చేస్తే ఎలా? ఇలాగే ఉంటే రాబోయే తరాలకి మనం ఏవిస్తాం? ఎడారుల్ని కొండ దిబ్బల్నా? తప్పులేదు. 3 అడుగుల వరకు ఇసుక దిబ్బల్ని తీసుకోవచ్చని చెప్పారు. అది దాటి దొంగ రవాణా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 లారీలు సీజ్ చేసి ఉంచా. మంచి చెడ్డ డిసైడ్ చేయాల్సింది కోర్టు. ఒకే రాత్రి 20 లారీలకు రైడ్కి వచ్చారేంటి? అరే వదిలే శేఖర్, ఎంత చెప్పినా వదలట్లేదు. ఇదంతా కొత్తదా ఏంటి? కొత్త ఆఫీసర్స్ రైడ్స్ కొడుతున్నారంటే డబ్బులు ఎక్కువ ఎదురు చూస్తున్నారని అర్థం. దీనికంతా టెన్షన్ అవుతాయి. ఇలా రా మాట్లాడుకుందాం. రేపటి నుంచి అయ్యా కాఫీ టీలు తాగడానికి బయటికి ఎవరూ వెళ్ళకూడదంట. సరేనయ్యా. ఆఫీస్ లోపలికే తెప్పించుకొని తాగాలంట. అలాగే అయ్యా. ప్రతిరోజు వచ్చే ఫైల్స్ ని పెండింగ్ పెట్టకుండా వెంటనే ఆన్సర్ చెయ్యాలంట. చెప్తానయ్యా. అందరికీ వెళ్ళి చెప్పే. వెంటనే చెప్తానయ్యా. దీన్ని నోటీస్ బోర్డులో అంటించు. అతికిస్తానయ్యా. నమస్తే సార్. రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను.
కూర్చో శేఖర్. కొత్త స్థలం అంతా బాగా జరుగుతుందా? నేనేదైనా చూసిన ఉద్యోగాన్నే చూస్తున్నాను. ఇందులో అవన్నీ చూడగలనా? చెప్పండి. అదేమీ లేదు. నిన్న రైడ్లో లారీని సీజ్ చేశారంట. దాని గురించి కలిసి మాట్లాడి వెళ్దామని. ఇసుక రవాణా దాన్ని పట్టుకున్నాము, తప్పులేదు కదండి. రూల్స్ అని కొన్ని ఉన్నాయి కదా. సార్, ఈ ఇసుక కోరి కోసం 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టాను సార్. తమ్ముడు పేరు మీద నడుపుతున్నాను. మీరు చెప్పే ఈ రూల్స్, లొట్టు లొసుగు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బిజినెస్ చేయలేం సార్. మీకేం కావాలో చెప్పండి, బ్రహ్మాండంగా చేసేద్దాం. ఇంతకాలం డబ్బు పెద్దగా సంపాదించకపోయినా మచ్చలేని చెయ్యని మంచి పేరుంది. కొంతకాలం అలాగే ఉండిపోతానులేండి. అది కాదండి అన్నా, సార్ ఇల్లు అశోక్ నగర్ 4th Avenue కదా సార్? 2 పిల్లలు బాగుండాలి సార్. తమ్ముడు, నా 34 ఏళ్ల సర్వీస్లో 14 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇటువంటి బెదిరింపులకు భయపడుంటే నేను ఇన్నాళ్ళు పనిచేసేవాడిని కాదు. అర్థమైందా? అందువల్ల నువ్వు ఏమేమి చెయ్యగలవో అవన్నీ చేసి చూడు. నా వల్ల అయ్యింది నేను చేస్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. బాబు శేఖర్, ఇసుక దొంగ రవాణా కేసులో ప్రభుత్వం షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. సో కాస్త జాగ్రత్తగా ఉండు బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, మనం వీడికి చూస్తూ ఉన్నాం కదా. అందరికీ లంచాలు ఇచ్చారు సార్. హలో సార్, ఇక్కడ నేను చీఫ్ ఇంజనీర్ని. ఏదైనా ప్రాబ్లమా సార్? ప్రాబ్లం అంటూ ఏం లేదు సార్. మేము వీటన్నిటిని పడగొట్టడానికి వచ్చాం. ఏంటి? ఏంటి అర్థం కాలేదా? ఈ స్థలం పోరంబోకి సొంతం సార్. గవర్నమెంట్ ల్యాండ్లో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఏమీ తెలియదు అంటున్నారు. ఎన్క్రోచ్మెంట్ ప్రాపర్టీ సార్. కోర్టు నుంచి నోటీస్ పంపించాం, మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే పాల్గొడదామని వచ్చాం. ఏమంటారు? వీళ్ళతోటి మనకు పని ఏంటి సార్? వచ్చిన పని చూడండి ముందు. ఫైల్ తీసుకురండి. హఠాత్తుగా వచ్చే డెమోలేషన్ అంటే ఏంటి రూల్స్ సార్? సార్. 10 రోజులు మాత్రం టైం ఇవ్వండి సార్. మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. సార్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్, చాలా నిఖార్సైన సార్. మనిషి. అది కాదు సార్, మీకేం చేయాలో నేను అది చేస్తాను. ప్లీజ్ నమ్మండి సార్. సార్ మీరు అనుకుంటే అవుతుంది సార్. సరేరా, ఓకే. దీన్ని గేట్కి అతికించు. అలాగేనయ్యో. అయ్యా, సార్ మీతోటి చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ 10 days డెమోలేషన్. తెలుగులో మాట్లాడచ్చు కదా సార్. సార్ ఒక 10 రోజులు కూల్ చేయకుండా చూసుకున్నారంటే ఈలోగా నేను కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాను సార్. ఆ తర్వాత సార్కి ఏం ఫార్మాలిటీస్ చేయాలో అవన్నీ. డమాల్షన్ యాక్ట్ 460 ప్రకారం కూల్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తుంటే యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏమంటారు? రే కమలాకర్, చెప్పనా? ఎక్కడ తగలట్టావరా? పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మన పోరంబోకుని ఆక్రమించుకున్నాం కదా, ఎవడో విజిలెన్స్కి ఇరికించాడురా. ఎప్పుడు? ఇవాళ పొద్దునే ఏ సమయంలో పోలీసులు మనం వెతుకుంటూ రావచ్చు. నువ్వెక్కడున్నావు? ఇలా చూడు, వెంటనే రూమ్ ఖాళీ చేసి త్వరగా ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను బ్యాంకాక్కి 2 టికెట్లు బుక్ చేశాను. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం. అక్కడి నుంచి బెయిల్ మూవ్ చేద్దాం. ఆ తర్వాత అన్ని చూసుకుందాం. 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకూడదు. వెంటనే బయలుదేరు.
అమ్మాయితో మాట్లాడచ్చా? సరే నువ్వు వెళ్ళమ్మా. నాకున్నది ఒకే ఒక కూతురు. నా తర్వాత ఈ ఇల్లు పొలము ఇవన్నీ ఆ అమ్మాయికే. మీకు ఇంకేం కావాలో చెప్పారంటే నాకు వీలైనంత వరకు ఏ లోటు లేకుండా చేస్తాను. నాకేం పెద్దగా ఆశలు లేవండి. ఈ వివాహాన్ని గ్రాండ్గా జరిపించాలి. దాన్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకోవాలి, అంతే. అది చాలు మాకు. ఊరుకోండి. కట్నం ఎంత ఇస్తారు, నగలెన్ని పెడతారు, ఎన్ని తులాలు ఇస్తారు, ఏమీ అమ్మా. చెప్పడం లేదు. ఈ కాలంలో కట్నం గిట్నం అని మాట్లాడుకుంటావు. మాయా, నాకు తెలగా నచ్చేసింది. తనకి నేను నచ్చానా అని అడిగి చెప్పండి. నచ్చాడు అంటే కట్టుకున్న చీరతో పంపించు. పెళ్లి చేసుకుని చూసుకుంటాను. అరే ఆ? ఆయనే అన్ని చెప్పేశాడు కదయ్యా, ఇంకా నువ్వేదో మాట్లాడతావేంటి? నువ్వేదో పని చూడవయ్యా. చూడు చూడు. అంతే కదా మరి. అంటున్నాడు. ఆ, ఆయన స్కూల్ మాస్టర్, అంతమించి ఇంకేం కావాలి? కొత్త కదా అలాగే ఉంటది. కానీ మిగతా పనులు చూడు. ప్లేట్లు మార్చుకోండి. ఈ అమ్మాయి నచ్చేసిందట. సరే సరే. వరకట్నం కూడా వద్దట. ఆ అబ్బాయికి ఒకవేళ జబ్బు గిబ్బు ఏదైనా ఉందేమో, దాని గురించి ఎవడైనా ఆలోచించాడేమో చూసావా? ఆ? కేశవ, ఆ? ఇలా ఏదైనా అంటించావనుకో, ఆ. పీక కోసేస్తాను. జాగ్రత్త. నాకెందుకు మీరేమంటారు? కానుకలు ఒక మంచి రోజు చూసి మనందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు, సరేనా? ముహూర్త తేదీని ఫిక్స్ చేసుకుందాం. ఏమంటారు? మీరేమంటారు? మంచి రోజు చూసుకొని రమ్మంటున్నారు. ఇస్తాడాయన. మీరేమంటారు? అలాగే చేసేద్దాం. ఏమ్మా, ఏముందందులో? ఈ ప్లేట్ తీసుకోమ్మా. పెళ్లి జరిగినప్పుడు అన్ని చూసుకుందాంలేండి. చాలా సంతోషం అమ్మా. నమస్కారం అమ్మా. అంతా బాగా జరిగింది. ఆ, ఆ, ఆ. ఇక మేము బయలుదేరతామండి. వెళ్ళండి, వెళ్ళండి. అలాగే వెళ్ళండి వెళ్ళండి. ఆ, మంచిది మంచిది. అంత సరదాగానే ఉంది. మంచిది. నాన్నా మ్మ్. నాన్నా ఏంటమ్మా? ఏం కావాలి నా బంగారు తల్లికి? నాన్న నాకు ఆ అబ్బాయి నచ్చలేదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. కొట్టుకుంటున్నావటే? ఎక్కడికి పారిపోతావు? ఆగవే, ఆగు. ఆగమంటే నిన్నే. ఆగవే, ఎక్కడికి పారిపోతావే? ఆగు. ఏయ్, వదలవే నన్ను. ఏయ్, ఆగు. ఆగమంటే. ఏయ్, ఆగవే. ఆగవే. పరిగెత్తలేకపోతున్నాను, ఆగు. పరిగెత్తడం ఆపేస్తే చంపేద్దాం అనుకుంటున్నావా? సన్నాస్దానా. అమ్మా, మీ ఆయన చెప్పి పెట్టు. నన్ను అనవసరంగా ఎదురు అన్నాడంటే ఏయ్, నాకే ఎదురు చెప్తావా? ఆగవే. పరిగెత్తుకో. ఆగమంటే. నువ్వే పెళ్లి చేసుకో. నాకు వాడు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. నిన్నని ప్రయోజనం లేదే. నిన్ను గారాబంగా పెంచింది చూడు మీ అమ్మ. దానికి కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. ఎలాంటి కూతురు కన్నదో చూడు. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదే. నీ గారాబం వల్ల ఇలా చెడిపోయింది. పరిగెత్తకే. ఆగు. అందుకే చెప్పేది. ఆగమంటే. ఎవరితో కొట్టుకొని చూస్తున్నావు? ఏం చేస్తావు చూడు. ఆగవే. మనిషిని కొంచెం కాలు చేతులు కట్టి పడేయరా? వాటే కాదు. పర్వాలేదు. ఎదురా చిన్నపిల్ల? వీళ్ళిద్దరిని నరక్కుండా వదిలిపెట్టాను ఈ రోజు. వదలరా. వదలబట్టే. చూసావా ఎలా దొరికావో? దొరికావో నరికి పారేస్తామనుకుంటున్నావు. నా మాటకి ఎదురు చెప్తారా మీరు? మిమ్మల్ని నరికి పోగులు పెడతాను. వదలరా. వదలబట్టుంటే ఆరాపంగా పెంచినందుకు నెత్తికెక్కి కూర్చుంది. నేను చెప్పిందే వదలరా. వదలరా. వదలబట్టుంటే వదలరా. ఏమైంది? వదలబట్టు చెప్పు. వచ్చే కోపానికి ఈ రోజు కూర్చో. నరికి కూర్చోమంటుంటే చిన్నపిల్లని పట్టుకుని కొడతారా? ఎవరా చిన్నపిల్ల? అదా చిన్నపిల్ల? ఏంటి మరి పెళ్లి కాబోతోంది, పెళ్లి వేరే ఇంటికి వెళ్ళబోతోంది, దాన్ని పట్టుకుని కొడుతున్నా? ఎవరికిరా పెళ్లి? దానికా పెళ్లి? అంతా నాశనం చేసేసింది. ఊరంతా తిరిగి ఒక అల్లుడిని తీసుకొద్దాం అనుకుంటే అది ఏం చెప్పిందో తెలుసా నీకు? కూర్చోవయ్యా. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పవయ్యా. దాన్ని అడుగు. ఏమైంది? ఏమైందో దాన్ని అడుగురా. నన్ను అడిగితే వద్దంటోందా తను? ఏంటత్తయ్యా, ఏమైంది? అతన్నే అడుగు. ఇదిగోండి నీళ్లు తాగండి. మామ ఏమైందని అడుగుతున్నాగా. ఏమంటుందో తను? కూతుర్ని గారాభంగం పెంచి పాడు చేసింది. నరికిపోయారా? అప్పుడు గాని దానికి బుద్ధి రాదు.
కూతుర్ని కన్నదట కూతుర్ని. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి ఏంటో అడిగి వస్తాను. కానీ మామా నువ్వు గనక లోపలికి వచ్చావనుకో తర్వాత జరిగేదే వేరే. అతయ్య దాని మొహం ఎవరు చూస్తారా? అతయ్య ఆయన భద్రంగా చూసుకోండి, నేను వెళ్ళి ఏంటో అడుగుతాను. తిలకా, ఏమే తిలకా? ఎందుకండి ఈ వయసులో ఇలా ఆవేశపడిపోతున్నారు మీరు? తిలకా, తిలకా, ఏంటి తిలకా? అక్కడ మీ నాన్న గుమ్మం ముందు గజ్జలు కట్టుకుని ఆడుతున్నాడు, నీ పాటికి నువ్విక్కడ గోళ్లకి పాలిష్ వేస్తున్నావు. ఆయన అరుస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, నన్నేం చేయమంటారు? నిజంగా చెప్తున్నాను తిలకా, మీ నాన్నకున్న అదే పొగరు నీకు కూడా ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేసాడయ్యా పంచాయతీ చేయడానికి. వెళ్ళవయ్యా. హే, ఇప్పుడు ఆ పెళ్లి కొడుకేం తక్కువ? స్కూల్లో టీచర్గా ఉన్నాడు, నెలకి 25,000 సంపాదిస్తున్నాడు. అన్నిటికన్నా మందేయుడు, సిగరెట్ తాగుడు, ఇంతకు మించి ఏం కావాలంటావు? నీకు నచ్చాడా? అయితే నువ్వే పెళ్లి చేసుకో. ఒకటి గుర్తుంచుకో తిలకా, నువ్వు గనక ఇలాగే చేస్తూ ఉన్నావనుకో రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక్కడు ఉండడు. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోవా? నిన్నంతా నేను లవ్ చేశాను చూడు. ఏమంటుందిరా అదే? తనకి పెళ్ళొద్దంట. పెళ్ళి వద్దా? ఎందుకంట? తను లవ్ చేస్తోందట. ఏంటంటే లవ్ చేస్తోందా? నా కూతురు లవ్ చేస్తుందా? విన్నావంటే నీ కూతురు లవ్ చేస్తుందట. విన్నారా? నా కూతురు లవ్ చేస్తుందట. మన ఇంటి మహారాణి లవ్ చేస్తుందట. లవ్ ఊళ్ళన్నీ తిరిగి పెళ్లి కొడుకుని తీసుకొస్తే లవ్ చేస్తుందట. లవ్. అబ్బా, ఆ అదృష్టవంతుడు తప్పించుకున్నాడు రా. ఎవరికన్నా బిడ్డో దీని చేతిలో దొరికి అన్నాడిపోకుండా వాడు తప్పించుకున్నాడు కదా. అబ్బా, అది చాలరా. ఎవడనే తీసుకొని పారిపోతుందా లేక రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నేనే సంతకం పెట్టాలా? చెప్పవే, చెప్పు చెప్పు. సరే గాని మన ఇంటి మహారాణిని మైకల్లో పడేసిన ఆ మహారాజు ఎవరో కొంచెం చెప్తావా? నేనే. వాయువేగముల రాముడే కదిలే కాలయముడై కూల్చి వాలిని సుగ్రీవాదులు వెంటరాగా కడలిని దాటి వచ్చి లంకను చేరుకునే రావణాసురుని వధింపగా సమరోత్సమున నిలిచియుండే. యుద్ధము ఆరంభమాయే. రామా నన్ను అంతం చెయ్యగలవా? రామా నన్ను అంతం చెయ్యగలవా? నేనే నిన్ను అంతం చెయ్యగలను. నేనే నిన్ను అంతం చెయ్యగలను. రారా నీవో నేను తేల్చుకుందాం. రారా నీవో నేను తేల్చుకుందాం. నీకో నాకో వీర మరణం తథ్యం. నీకో నాకో వీర మరణం తథ్యం. సింగమల్లే దూకుతాను, గుండె చీల్చి చంపుతాను. సింగమల్లే దూకుతాను, గుండె చీల్చి చంపుతాను. వేస్తా నేను తిరుగులేని బాణం. వేస్తా నేను తిరుగులేని బాణం. కాసుకో నీకు ఓటమింక ఖాయం. కాసుకో నీకు ఓటమింక ఖాయం. రానే వచ్చే అంతమయ్యే కాలం. రానే వచ్చే అంతమయ్యే కాలం. వీరాజిల్లు ఎలన శాంతి సౌఖ్యం. వీరాజిల్లు ఎలన శాంతి సౌఖ్యం. రాలిపడగా శిరసులన్నీ సంతసించు లోకాలన్నీ. రాలిపడగా శిరసులన్నీ సంతసించు లోకాలన్నీ. మరచిపోయావు మానవత్వమంటే. మరచిపోయావు మానవత్వమంటే. మంచి చెడుల తలపులేని లేదే. మంచి చెడుల తలపులేని లేదే. శరణే కోరు మరణ భయము ఉంటే. శరణే కోరు మరణ భయము ఉంటే.
అభయం ఇస్తా మాట తప్పనోయి, అభయం ఇస్తా మాట తప్పనోయి. సమర సంకం మృత్యునాదం రామబాణం రణము అంతం, సమర సంకం మృత్యునాదం రామబాణం రణము అంతం. బయలుదేరుతున్నా, ఇది వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తా. సరే సరే, అలాగే తీసుకున్నా. ఓకే ఓకే అన్నా, నేను 10 నిమిషాలు అక్కడ ఉంటానన్నా ఎయిర్పోర్ట్లో. ఓకే ఓకే ఓకే. ధర్మమనిన రామచంద్రుడే అధర్మమనిన రావణుడేలే, ధర్మమనిన రామచంద్రుడే అధర్మమనిన రావణుడేలే. ధర్మముదే గెలుపు ఎన్నడు, ధర్మముదే గెలుపు ఎన్నడు. అధర్మము ఓడి తీరులే, అధర్మము ఓడి తీరులే. ముగిసెను నీ కథయే నేడు, ముగిసెను నీ కథయే, ముగిసెను నీ కథయే నేడు, ముగిసెను నీ కథయే. రామబాణం ప్రయోగించదా, దశ శిరసులను ఖండించెదను. అంతిమ కాలం సమీపించెను, అస్త్రము వేసి నేల కూర్చదా.
నాకంటూ ఏం లేదు మామ. అప్పు తీర్చేయాలి, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, అంతే. ఇంకేమీ లేవు మామ. ఈ పెళ్ళిళ్ళు అలాంటివి కూడా నాకు వద్దురా. ఏంటి సార్ ఒక 420కి 506/2కి బెయిల్కి ఎన్ని రోజులు మెట్టేసేది సార్? ఉట్టి ఎక్స్క్యూజ్లా ఉంది సార్. వారెంట్ తీసుకోవాలి, అందరినీ కన్విన్స్ చేయాలి. ఇంకా సరే మీకు ఎంత కావాలో చెప్పండి, కాస్త బెయిల్ పంచాలి. అది వీడియో పీపీకి ఒక బహుమతి, అంతేకాకుండా పీపీకి ఒక 5K. అయ్యో, పీపీకి అంత అంటే ఇంకా పెద్దవాళ్ళకి ఏమి ఇస్తాం సార్? కాస్త తగ్గించండి సార్. ఇదే చాలా తక్కువ సార్. ఆర్గ్యుమెంట్, హియరింగ్స్. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ నమః, ఇంద్రమూర్తే నమః, ఇంద్రాయ స్వాహ. ఏంటి సంబంధం? గంగ ప్రవహిస్తుంది కంట్లో. మరి ఒకే ఒక కూతురు, పెళ్లి చేశాను కదయ్యా, కంటతడి రాదా? కానీ ఒకటయ్యా, మనసు చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి ఇష్టమైన అబ్బాయి మంచివాడే అనుకో. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని తలుచుకుంటే మనసు తృప్తితో నిండిపోయిందయ్యా. జీవితం అంటే ఏముందయ్యా? తినడం, నవ్వుకోవడం, పడుకుంటే వెంటనే నిద్ర పట్టాలి. అయిన వాళ్ళతో కలిసి ఉండటం కంటే వేరే దేనిలో సంతోషం ఉందయ్యా? ఒక్కొక్క మనిషికి తన జీవితం యొక్క ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఏర్పడుతుంది. ఆ నిర్ణయాలే మనం ప్రయాణం చేయాల్సిన దారిని నిర్ణయిస్తుంది.
కొన్ని దారులు పుష్పాల పరుపుల్లాగా ఏర్పడుతుంటాయి, కొన్ని ముళ్ళ అడవులు. ఆ విధంగా మనం తీసుకునే నిర్ణయాలే మన ప్రయాణపు నిర్ణయాల్ని బలంగా తీర్మానిస్తుంటాయి. అన్ని నదులు సముద్రంలోకి సంగమించేటట్టు అన్ని మార్గాలు పరమాత్మ అనే మహాసముద్రంలోకి ఐక్యమైపోతుంటాయి. నువ్వు మంచి చేస్తే మంచే జరుగుతుందనేది కూడా నమ్మకం అనే వాచకమే తప్ప అసలైన ముగింపు కాదు. మరెందుకు మనిషి మంచి ఆలోచనలతో ఉండాలి? మనసు అనేది ఆలోచనల గూడు. ఒక్కొక్క ఆలోచన మన మనసులో ఒక్కొక్క శక్తిని ఏర్పరుస్తోంది. మంచి ఆలోచనలు సృష్టించేదగ్గ శక్తిని, చెడు ఆలోచనలు మనల్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. మనం మార్పుకి సిద్ధం అనేదే మన తారక మంత్రంగా అయ్యుండేటట్లయితే మన చుట్టూ ఉన్న పరిసరాలు తానంతట బాగుపడతాయి. కొంతకాలానికి ఒక ప్రశాంత విప్లవంగానే మారిపోతుంది. అదే నా ఆశ ఆశీర్వాదముగా అవుతుంది. రండి సాధనం పొందుదాం. ఆశలతోటి మనుషుల మనసేరివ్వున ఎగురునురా, అడి ఆశలు అయితే నేలకు రాలి విలపించేనురా.